హలో అండి, నమస్తే అందరికీ. వరు వినోదం ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. టమాటాలు అవి వేయవసరం లేదండి, చాలామంది టమాటాలు వేస్తారు కానీ మేము వేయం. సరిపడా ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, నూనె బాగా వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేద్దాం. కొంచెం హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్. చేపల పులుసులో చాలామంది ఆవాలని, మెంతులని వేస్తూ ఉంటారు, కరివేపాకు, ఎవరిష్టం వాళ్ళదే. కానీ మేము చాలా సింపుల్గా చేసుకుంటాం, బట్ టేస్టీ మాత్రం చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగనిద్దాం. మరీ డ్రైగా ఏం ఎక్కువ వేగితే అంత బాగుండదు చేపల పులుసుకి. ఎక్కువ డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లానే మరి ఎక్కువ కలర్ కూడా చేంజ్ కాకూడదు. మా వైపు ఎక్కువ సింపుల్గానే చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత జీలకర్ర ముద్ద కానీ పౌడర్ కానీ. ఇంకంతకు మించి ఎక్కువ పొడి మసాలాలు అట్లా ధనియా పౌడర్ అట్లా ఏం వేయమండి. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా టేస్ట్గా ఉంటుంది. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుందాం, నీచు వాసన అది రాదు. కలుపుదాం కొద్దిగా. ఈ మాత్రం పచ్చివాసన పోయే వరకు అయితే సరిపోతుంది. ఎక్కువ వేగకూడదు, ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేగకూడదు. మరీ ఎక్కువ వేగితే కొంచెం చేదుగా అనిపిస్తున్నట్లు ఉంటుంది నాకు. తర్వాత ఎవరిష్టం వాళ్ళది. అల్లం వెల్లుల్లితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే చేపల పులుసులో బాగుంటుంది. నేనైతే మిక్సీ పట్టేసాను జీలకర్రతో పాటే కలిపి. ఇంకా విడిగా పౌడర్స్ అట్లా ఏం వేయను నేను. చాలామంది ఏంటంటే టమాటాలు వేస్తారు, వేయకూడదు. చేపల పులుసులో టమాటాలు వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది, దీని ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది అనిపిస్తుంది. వేయకుండా ఉంటే బాగుంటుంది. కరివేపాకు, టమాటాలు అదన్నమాట. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం, కొద్దిగా వేసుకుందాం. కొంతమంది ఏంటంటే మెంతులు కూడా వేస్తారు, ఆప్షన్ అది మీ ఇష్టం. ఇంకా కొంచెం ఇది వేసాక కలుపుదాం, అడగనుకుండా ఉంటుంది కదా. తర్వాత ఇందులోనే కారం వేద్దాం. కొంచెం కారం కూడా ఎక్కువ వేస్తాం మేము. కేజీకి ఈ మాత్రం 3 స్పూన్లు అయితే సరిపోతుంది. కొంచెం గట్టిగానే పడుతుంది కారం.
ఈ మాత్రం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుదాం. కొంచెం మంట సిమ్లో పెట్టుకోండి, అయిపోయే అవకాశం ఉంది. సో ఇట్లా వేగాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అది పోతుంది. తర్వాత 1 kg ఫిష్ అన్నమాట. ఇట్లా వేసుకొని కొంచెం ముక్కకి కొద్దిగా మసాలా పడితే బాగుంటుంది. తర్వాత చింతపండు పులుసు సరిపడా వేసుకుంటే తిప్పచ్చు. మొత్తం పోసాక చింతపండు పులుసు అది వేసాక తిప్పితే బాగుంటుంది. బట్ నేను ఓన్గా తీసుకుంటున్న వీడియో కాబట్టి కొంచెం నాకు పట్టుకుంటానికి ఇదిగా ఉంది. బట్ మీరు ఏంటంటే చింతపండు పులుసు వేసి చక్కగా క్లాత్తో పట్టుకొని తిప్పితే అంతా సరిపోతుంది. యాక్చువల్గా ఇట్లా గరిటతో కలపకూడదు. ఇట్లా ముక్క పట్టాక దీనికి సరిపడా ప్లేట్ పెడదాం. కొంచెం ఒక 5 minutes ఇట్లాగా మగ్గనిస్తే కొంచెం మసాలా అనేది ముక్కకు పడుతుంది. మీరు తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. కొంచెం మగ్గాక ఒక 5 minutes సరిపోతుంది. ఈ మాత్రం చాలు. ఇప్పుడు పులుసు సరిపడా పోసుకుందాం. ఎక్కువ పోసినా అదిగా ఉంటుంది. సరిపడా వేసుకుందాం పులుసు, చింతపండు పులుసు. చింతపండు పులుసు వేసుకొని కొద్దిగా సరిపడా వాటర్ కూడా పోసుకుందాము. ఈ మాత్రం పోసుకొని ఒకసారి క్లాత్తో కదుపుదాం. చూసారండి, ఒక 10 minutes తర్వాత పులుసు అంతా దగ్గరికి వచ్చేసింది. ఇంకా రెడీ అయిపోయినట్టే మన చేపల పులుసు. ఇందాక కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కదా, దించే ముందు మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్ వేలో ఆంధ్రా చేపల పులుసు ట్రై చేసి చూడండి.